2025లో మంచిగా ట్రెండింగ్ అయిన కొన్ని శారీస్ అనమాట. మేము పర్చేస్ చేసిన వర్క్ శారీస్ కావచ్చు, లేదా డిజైనర్ శారీస్ కావచ్చు, కొంచెం పట్టు ప్యాటర్న్‌లో కూడా సాఫ్ట్‌లో కూడా కావచ్చనమాట. కొన్ని శారీస్ అయితే నేనైతే ఈరోజు మీకైతే చూపిచ్చేస్తాను. అండ్ వాటికి ఏమన్నా బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే మా ఐడియాను కొంచెం మీకేమన్నా యూజ్‌ఫుల్ అయ్యేలాగా నేను మా ఇంట్లో వాళ్ళకి డిజైన్ చేసిన కొన్ని బ్లౌజెస్ అనమాట ఇవైతే. అండ్ అప్పట్లో నేనైతే ఛానల్ పెట్టలేదు కాబట్టి నేనైతే అప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపియలేదు. సో, అందుకనేసి అండ్ ఇదైతే ఇంకా కొత్త శారీ అనమాట. దీన్ని చూసి నేను దీని సాఫ్ట్‌నెస్, కలర్ కాంబినేషన్, డీసెంట్ లుక్ చూసి మీకైతే చూపించకుండా ఉండలేకపోయాను. అండ్ ఇదైతే నేను బ్లౌజ్ అయితే తర్వాత స్టిచ్ చేసి నేను మళ్ళీ కూడా షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. అండ్ ఈ శారీకి అయితే ఇలా బ్లౌజ్ వచ్చింది. దానికైతే ఇలాగ మిషన్ ఎంబ్రాయిడరీ అయితే వేయించాము. అండ్ నేను దీని గురించి డీటెయిల్ వీడియో కొంచెం షార్ట్‌లో అప్పుడే పోస్ట్ చేశాను కదా. అండ్ ఇదైతే ఈ శారీలో బ్లౌజే అనమాట. అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అరౌండ్ ఇది మనకి 2800 శారీ ప్రైస్ అయితే పడింది. వర్క్కి అయితే మనకి జస్ట్ ఒక 800 ఛార్జ్ చేశారు. అండ్ ఎలా ఉందో చెప్పేసేయండి. అండ్ ఇదైతే ఒక బ్లాక్ అండ్ మెంతి కలర్ కాంబినేషన్ చూడండి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ చూడండి ఎంత డీసెంట్ లుక్ ఉంటుంది. అండ్ సూపర్గా ఉంది నాకైతే. అండ్ బార్డర్, పళ్ళు, బ్లౌజ్ అంతా ఒకే కలర్ వచ్చేసాయి. అండ్ శారీ మొత్తం బ్లాక్ అనమాట. నాలాగా బ్లాక్ పిచ్చి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శారీ వాళ్ళకి మోస్ట్ ఫేవరెట్ అయిపోతుంది అంతే. అండ్ ఇందులో బ్లౌజ్ అయితే నేను ఈ శారీస్ కాంబినేషన్ చూసాక మీకైతే చూపించకుండా ఉండలేకపోయినా. నేను ఫర్దర్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత నేను ఇవైతే మంచి డిజైన్స్తో స్టిచ్ చేసి మీ ముందుకైతే మళ్ళీ నేను చూపిస్తాను డెఫినెట్గా. అండ్ ఇప్పటికైతే మనం శారీస్ అండ్ బ్లౌజెస్ వరకు చూసేసేయండి. నేను వీటిని ఎలా టర్న్ అవుట్ చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఫర్దర్ వీడియోలో నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ బ్లాక్ ఫ్లవర్ అనమాట. నేనైతే నాకైతే బ్లాక్ అంటే పిచ్చి. కాంట్రాస్ట్ చూడండి ఒకసారి, వెరీ డీసెంట్ లుక్ ఉంటుంది ఇది కన్నా వేర్ చేస్తే. అండ్ ఇది ఒక వర్క్ శారీ అనమాట. నేను దీని ముందు శారీ కాస్ట్ చెప్పలేదు కదా, అదైతే మనకి అరౌండ్ 1600 పడింది. అండ్ ఇదైతే మా అక్క మదనపల్లి అష్రఫ్లో పర్చేస్ చేసిందనమాట. ఇదైతే మా అక్క శారీ. ఇందులో బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేశాను. అండ్ మనకైతే పళ్ళులో మొత్తం ఇలా డిజైన్ వచ్చేసింది. సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట ఇదైతే. అండ్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. వెరీ లైట్ కలర్, బేబీ పింక్ కలర్. అండ్ మనకి శారీ మొత్తం ఇలా వచ్చేసింది అనమాట. ఇందులో బ్లౌజ్ అయితే నేనే డిజైన్ చేశాను అప్పట్లో. బ్లౌజ్ మొత్తం ఇలా వర్క్ అయితే వచ్చేసింది అనమాట. సో బ్యాక్ అంతా ఇలాగ వర్క్ వచ్చేసి అండ్ మనమైతే చిన్న బాహుబలి స్లీవ్ లాగా పఫ్ స్లీవ్ పెట్టేసి అండ్ దానికి కింద ప్లెయిన్గా ఉంటే నేను లేస్ తెచ్చేసి ఇలా అయితే మనం అటాచ్ చేసేసామన్నమాట. ఈ బ్లౌజ్ అయితే లుక్ అయితే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? దీని లైనింగ్ కోసం ఒక యుద్ధమే చేసామండి ఆ మదనపల్లిలో దొరకక. అండ్ నేనైతే లేస్ అయితే ఇలా అటాచ్ చేశాను. ఫైనల్గా లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఇదైతే మదనపల్లిలోనే ఇది కూడా పర్చేస్ చేసింది మా అక్క. అండ్ ఇంతకుముందు చూపించిన శారీ అయితే మనకి అరౌండ్ 2500 పడింది అక్కడ మదనపల్లి అష్రఫ్లో. అండ్ ఇదైతే మనకి గ్రీన్ కలర్, ఇది అంటే మల్టీ కలర్లో ఉంది. గ్రీన్లోనే డిఫరెంట్ షేడ్స్ అనమాట. థిక్ గ్రీన్ అయితే మనకి పళ్ళు అండ్ బార్డర్ అయితే వచ్చేసాయి. బ్లౌజ్ కూడా మనకి బ్యాక్లో గ్రీన్లోనే వచ్చింది. అండ్ దానికైతే ఇలా చిన్న మిషన్ ఎంబ్రాయిడరీ చేయించేశారు. చిన్న మ్యాంగోస్ వచ్చాయన్నమాట. మనకి ఈ వర్క్కి అయితే ఒక 400 ఛార్జ్ చేశారు. అండ్ శారీ అయితే అది అరౌండ్ 2200 అలా పడింది. చాలా బాగుంది. అండ్ కట్టుకుంటే వెరీ డీసెంట్ లుక్ ఉన్నిందనమాట. చాలా బాగా వచ్చింది. చూడండి, చూపించిన పాపానికి అన్నీ మడత పెట్టిస్తున్నారండి నా దగ్గరే. అండ్ ఇదైతే మేము కూడా రీసెంట్గానే పర్చేస్ చేసాము. అండ్ చాలా తక్కువ బడ్జెట్లో. ఇది కూడా మదనపల్లిలోనే పర్చేస్ చేసామన్నమాట. అండ్ దానికైతే ఇలాగ చిన్నగా బార్డర్ చేసి చిన్న చిన్న బుటీస్ వచ్చేసాయి. అండ్ వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు. రియల్గా అయితే కట్టుకుంటే లుక్ వైజ్ కానీ వేరే లెవెల్. ఇలా చిన్న చిన్న బుటీస్ వచ్చేసాయి. అండ్ చాలా సింపుల్గా ఉంది. ఇది మా అక్క కూతురు అయితే తన ఫ్రెషర్స్ పార్టీకి అయితే పర్చేస్ చేసింది. సో తను కోసం కాబట్టి నేను కొంచెం డీసెంట్ లుక్ ఉండాలని చెప్పేసి నేనైతే అందులో బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశాను. అండ్ నేను అక్కడ వేసిన లేస్ అయితే మీషో నుంచి పర్చేస్ చేశాను. అండ్ చిన్న హ్యాండ్స్ పెట్టాను అనమాట. మళ్ళీ పెద్దగా ఉన్నా కూడా చాలా బాగుండదు అనేసి ఇది చిన్న బార్డర్ అంత వచ్చేలాగా నేనైతే కొంచెం పెట్టేశాను. అండ్ ముందర అయితే స్వీట్ హార్ట్ నెక్ పెట్టేసి ప్రిన్సెస్ కట్ అయితే పెట్టాను అనమాట. బ్లౌజ్ మొత్తం ఓవరాల్గా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. అండ్ మనకైతే బార్డర్ కూడా వచ్చిందనమాట. సో ఆ బుటీస్ మొత్తం ఇలా సూపర్గా అమ్మాయి సింగిల్ పళ్ళు వేసుకున్న అమ్మాయి కాబట్టి ప్రిన్సెస్ కట్ అయితే పెట్టాను అనమాట నేను. వెరీ బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంది.
సూపర్బ్గా ఉంది. లేసే ఈ బ్లౌజ్ మొత్తానికి అట్రాక్టివ్. తను వేర్ చేసుంటే కూడా చాలా బాగుందని చెప్పారంట కాలేజ్లో. అండ్ శారీ వైజ్ కానీ బ్లౌజ్ లుక్ కానీ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అండ్ ఇది వన్ మోర్, దిస్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్ అనమాట. అండ్ ఇంతకుముందు బ్లౌజ్ శారీ కాస్ట్ చెప్పలేదు కదా, అది మనకు అరౌండ్ 1100 పడింది అంతే. అండ్ ఇది వచ్చేసి మనకి ఇది కూడా 2200 పడింది. అండ్ ఇది మొత్తం ఇలా గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చిందనమాట. చాలా బ్లాక్తో కూడా చాలా మినిమల్ చిన్న బార్డర్ వచ్చింది. అండ్ దీనికైతే ఇలాగ పళ్ళు కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. దానికైతే మేము బేబీ టాజిల్స్ అయితే వేయించేసాము. అండ్ మనకి ఫ్లవర్స్ వచ్చేసి మధ్యలో వస్తాయన్నమాట, చూడొచ్చు మీరు. అండ్ వీటి క్వాలిటీ కానీ దీనిలో బ్లౌజ్ అయితే నాకు హయ్యెస్ట్ వ్యూస్ వచ్చిన, యూట్యూబ్లో హయ్యెస్ట్ వ్యూస్ వచ్చిన బ్లౌజ్ అనమాట. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నాకు హయ్యెస్ట్ వ్యూస్ వచ్చింది కూడా ఈ బ్లౌజ్కే యూట్యూబ్ షార్ట్లో. అండ్ ఇందులో శారీ ఎలా ఉందో, ఎలా డిజైన్ చేశానో మీకు ఒకసారి చూపించేద్దామని నేను మళ్ళీ ఈ లాంగ్ వీడియోలో అయితే చూపిస్తున్నాను. అండ్ నేనైతే ఇలా కట్ వర్క్ ఇచ్చేసి ఇలా ప్యాచ్ వర్క్ ఇచ్చానమాట. అండ్ ఈ శారీ చూడండి, అస్సలు దట్ ఈ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ అనమాట నాకు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం